ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం. మిత్రుడే అన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ల మైత్రి కొనసాగుతోంది. రాష్ట్రం రెండుగా విడిపోయినా ఆ ఇద్దరి మధ్య రాజకీయ సంబంధాలు మాత్రం చెక్కు చెదరడం లేదు. తాజాగా రేపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్దమవుతున్నారు. ప్రతి జిల్లాల్లో ఎక్కడ చూసినా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఓ ఆసక్తికర కటౌట్ సందడి చేస్తుంది. ఆ కటౌట్ పై భాగంలో జగన్ సమరశంఖం పూరిస్తుండగా కేటీఆర్, కేసీఆర్ చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు. అయితే అది చూసిన జనం ఇదెక్కడి కాంబినేషన్ రా మామా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా కటౌట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాను మిత్రుడు పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ప్రజలకు మాటిచ్చామని, సూపర్ 6 అమలు చేసి ప్రజల రుణం తీర్చుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలపై చంద్రబాబు మాట్లాడారు. పాలన ఎలా ఉండాలో ఏపీని చిరునామాగా మార్చుతున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు చాలా వేగంగా అందిస్తున్నామన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు ఆన్లైన్ ఉంచి సుపరిపాలనకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. తెలిసిన పార్టీ ఎన్డీఏ, మళ్ళీ మీరు అధికారం ఇవ్వండి, అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం. అందుకే సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ. ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో 39,641 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తల్లికి వందనం. ఇప్పుడే బస్సులో వస్తామంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ, 6 మంది పిల్లలు. ఆవిడ్ని అభినందిస్తున్నా. 6 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 ఇచ్చా. అవునా కాదా ఆడబిడ్డను అడగండి. దగ్గర 78,000 రూపాయలు 6 మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్ లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ, చిత్తశుద్ధని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ 7,000 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయా లేదా పడాదా అని అడుగుతున్నా. అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు. ఈ రోజు ఎన్డీఏ ఇచ్చే వరం. మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతుల పైకెత్తండి. దీని వల్ల చరిత్ర తిరగరాయబోతున్నారు మా ఆడబిడ్డలు. ఏమంగా పనిచేశారు. ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఈ శక్తి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడు సినిమా పైరసీకి పాల్పడిన విధానాన్ని వెల్లడించారు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాల పైరసీ ప్రింట్లతో వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ రోజు జరిగిన విచారణలో పైరసీకి సంబంధించిన కీలక వివరాలను రవి వెల్లడించాడు. కేవలం సాధారణ ప్రింట్లే కాకుండా ఏకంగా క్యూబ్ నెట్వర్క్ ను, శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేసి సినిమాలను హెచ్డి ఫార్మాట్ లో రికార్డ్ చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పైరసీ చేసిన సినిమాలను అమ్మేందుకు హెచ్డి హబ్ పేరుతో ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఛానల్లో పైరసీ లింకులను అప్లోడ్ చేసి ఒక్కొక్క లింకుకు $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు స్పష్టం చేశారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో 40,000 అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీను పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి రాజా వినయ్ తేజ వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గోదావరిలో పడవలను అలంకరించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని ముందస్తు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు.
ఎరవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా వైసీపీకి భయపడలేదని, 10 ఏళ్లుగా పార్టీ పెట్టి కూడా వెనక్కు తగ్గానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు నేను భయపడలేదు, మీ దౌర్జన్యాలకు భయపడలేదు. అధికారంలోకి వస్తే చంపేస్తాం అంటే ఏం మాట్లాడతాం? మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్లను జైల్లో వేస్తామంటున్నారు. అలాంటి వారికి పవన్ కళ్యాణ్ భయపడడు. వారి వెనుక రౌడీలు ఉంటారని అధికారులు భయపడుతున్నారు. అటువంటి రౌడీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ల కాలికి కాలు, చెయ్యికి చెయ్యి అనేలా ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వచ్చి మేమేం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డం చాలా, ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి కరుడు గట్టిపో